హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సచన. ఇప్పుడు నేను చెప్పబోయేది టైం అండ్ వర్క్. చూద్దాము క్వశ్చన్ ఏమి ఇచ్చారో. అండ్ ఏ మరియు బి కలిసి ఒక పనిని 70 రోజులలో చేస్తారు. అండ్ బి మరియు సి కలిసి ఒక పనిని 120 రోజులలో చేస్తారు. అండ్ ఏ మరియు సి కలిసి అదే పనిని 90 రోజులలో పూర్తి చేస్తారు. అయినా ఏ బి సిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని మాత్రం క్వశ్చన్ అడిగాడు. సో మనకు ఆప్షన్స్ గురించానండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 100 days, 80 days, 60 days అండ్ 150 days. సో మనం ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఏ మరియు బి అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏ ప్లస్ బి ఎంత 72 days. అండ్ బి మరియు సి, బి ప్లస్ సి ఎంత 120 days. అండ్ ఏ ప్లస్ సి ఎంత 90 days. సో మనం ఏమనుకోవాలి? ఏబిసి ఒక పని 90 రోజులు చేస్తారు. అయినా ఏబిసి ఈ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు. సో ఏబిసి కనుక్కోవాలి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మనం కనుక్కోవాలంటే ఈ మూడింటికి మనం ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ ఈ మూడింటికి ఎల్సిఎం ఏమొస్తుంది? 360. ఓకేనా? సో ఈ 360 ఇచ్చారు కాబట్టి ఈ 72 360లో ఎన్నిసార్లు పోతుంది అది మాత్రమే చూడాలి. చూద్దాం మనం అది ఎట్లా పోతుందో కూడా మనం చెప్తాం. ఓకేనా? ఓకే, 360 ఓకే 72లో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. ఓకే, ఐ థింక్ 5 2 జా 10, 7 5 జా 35, 36 ఇట్లా 360 అంటే ఇక్కడ 5లో పోతుంది, ఇక్కడనేమో 3లో పోతుంది, ఇక్కడనేమో 4లో పోతుంది. ఓకేనా? ఈ 3ని ప్లేస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 12 వస్తుంది. ఓకేనా అండి? 12. సో మనం ఇప్పుడు ఆన్సర్ ఏబిసి వాల్యూస్ ఎంతో కనుక్కోవాలి కాబట్టి మనం 360 బై ఎంత వేసుకున్నాం? 12 వేసుకున్నాం. ఓకేనా? 12 1 జా 12 60 డైరెక్ట్ వేద్దాం ఇక్కడ 360. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 60